నేనెందుకయ్యా చూడ్డం? అమ్మా నీలవేణి, ఈ సీసీ ఫుటేజ్ తెప్పించిందే నీకోసం అమ్మా. నువ్వు చూసి చెప్తేనే ఆ కిడ్నాపర్స్ ఎవరో కనిపెట్టగలం. కిడ్నాపర్సా? అదేనమ్మా, రిసార్ట్లో నిన్ను కిడ్నాప్ చేశారు కదా, నువ్వు వీడియో చూసి గుర్తుపట్టావంటే వాళ్ళు ఎవరు చేయించారో మొత్తం తెలుస్తుంది. అలాగేనయ్యా, చూపించండి, తప్పకుండా గుర్తుపడతాను. అమ్మో, కొంపలు మునిగాయి. ఇప్పుడు నీలవేణమ్మ దాన్ని చూసి గుర్తుపడితే దాని వెనుక అర్చన మేడం ఉందనే విషయం తెలిసిపోతుంది. అర్జెంటుగా ఈ విషయం అర్చన మేడంకి చెప్పాలి. హలో రేణుక. అర్చన మేడం ఎక్కడున్నారు? ఎందుకో నాకు కాబోయే భర్తను చూడాలనిపిస్తుంది రేణుక. తారక్ ని కలుద్దామని అక్కడికే బయలుదేరుతున్నాను. ఇక్కడికే వస్తున్నారా మేడం? కాసేపట్లో భూకంపం రాబోతుంది మేడం. ఏమైంది రేణుక? రిసార్ట్ లో మీరు నీలవేణిని కిడ్నాప్ చేయించారు కదా. తారక్ సారు ఆ సీసీటీవీలో రికార్డ్ అయిన ఫుటేజ్ తెప్పించుకొని నీలవేణికి చూపిస్తున్నాడు. ఏం చెప్తున్నావే నువ్వు? అవును మేడం, నీలవేణి ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళని గుర్తుపడతానంటూ నమ్మకంగా చెప్తుంది. తారక్ సారు, పెద్దయ్య, నీలవేణి ముగ్గురు కూర్చొని వాళ్ళని కనిపెట్టే పనిలో ఉన్నారు. ఈ డౌట్ నాకు ముందే వచ్చుంటే డిలీట్ చేయించేదాన్ని. ఇప్పుడు ఏం చేద్దాం రేణుక? నన్ను అడిగితే నేనేం చేయగలను మేడం? నాకెందుకో మీరు ఈసారి ఖచ్చితంగా దొరికిపోతారనిపిస్తుంది. నువ్వు టెన్షన్ పెట్టుకు. ఇప్పుడు దొరికిపోతే నేను ఎదురు చూస్తున్న రోజులు, నా కలలు అన్నీ చెదిరిపోతాయి. అలా జరగడానికి వీల్లేదు రేణుక. ఈ ఒక్కసారికి నువ్వే ఏదైనా చేసి వాళ్ళు చూడకుండా ఆపాలి. ఆల్రెడీ చూడడం మొదలు పెట్టాక మధ్యలో ఎలా ఆపగలను మేడం? నాకే ఐడియా రావడం లేదు రేణుక. నువ్వే ఏదైనా ప్లాన్ చేసి ఆపాలి. నేను చెప్తే వాళ్ళెందుకు చూడడం ఆపుతారు మేడం? ఏం చేస్తావో నాకు తెలీదు. నేను వచ్చే వరకైనా ఏదో ఒకటి చెయ్యి. సరే మేడం, నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు త్వరగా రండి. నీలవేణి, వాళ్ళను చూస్తే గుర్తుపడతావు కదా? ఖచ్చితంగా గుర్తుపడతాను. మన ఇంటికి దొంగతనానికి వచ్చింది కూడా వాళ్లే కదా. గుర్తుపట్టావంటే నీ శత్రువు ఎవరో తెలిసిపోతుంది. నీలవేణి, ఈ వీడియోలో నువ్వు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను నిలబడున్నానే, ఆ చోటు చూపించండి సార్. వాళ్ళు అక్కడికి వచ్చారు. అవును కదా, వెయిట్ వస్తుంది. వీడియో మొత్తం తెప్పించా. ఈ రోజు వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. నీలవేణి, నువ్వు ఈ ప్లేస్లోనే కదా నిలబడింది? అవును సార్, కొంచెం ముందుకు వెళ్ళండి. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? చూస్తారేమో. చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏంట్రా ఇది? ఇంత లెంగ్తీగా ఉన్నాయి వీడియోస్. ఎప్పుడురా పట్టుకునేది వాళ్ళని? డాడీ, సీసీ ఫుటేజ్ అంటేనే లెంత్లుంటాయి. మొత్తం ఓపిగ్గా చూడాలి, అంతే. అమ్మా నీలవేణి, నిన్నెవరు కిడ్నాప్ చేశారో జాగ్రత్తగా చూడమ్మా. అలాగేనయ్యా, చూస్తాను. అయ్యా, వాళ్ళని ఈ స్థలంలోనే చూశాను. చూడు ఈ స్థలంలోనే. నిలవేనక్క, అక్క, పొయ్యి మీద పప్పు పెట్టారు, మాడిపోతుంది, వెళ్ళి చూడండి అక్క. అయ్యో, ఏయ్ నీలవేణి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? పప్పు మాడిపోతుంది సార్. పప్పే కదా మాడిపోయేది, మళ్ళీ పెట్టుకోవచ్చులే. మొత్తం పాడైపోతుంది సార్. సార్, పప్పు మాడిపోతే బాగోదు, అందుకని. వంటేం చేయొద్దు, ఇది కదా ఇంపార్టెంట్. అయ్యా, టమాటా రసం చేయమంటారా? టమాటా రసమో బిర్యానీ రసమో ఏదో ఒకటి చెయ్యి. వెళ్ళమ్మా, నువ్వు చూడరా. తొక్కలో రసం. హే నీలవేణి, ఇటు చూడు.
అవును, నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు? అది అది గుర్తులేదు సార్. బా, అది కూడా గుర్తులేదా నీలవేణి? రే ఆ టెన్షన్లో షర్ట్ కలర్ ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? నేనైతే గుర్తు పెట్టుకుంటాను డాడీ. నువ్వు బ్రిలియంట్ రా, గుర్తుపెట్టుకుంటావు. అలాగని అందరూ అలాగే గుర్తుపెట్టుకుంటారని అనుకోకు. ప్లే చెయ్యి. ఓకే డాడీ. హే, ఛార్జింగ్ అయిపోయేలా ఉందే. త్వరగా త్వరగా చూడు నిలవని. కొంచెం ముందుకు వెళ్ళండి సార్. వీడా వీడా సరిగ్గా చూడు. వీడు కాదు సార్. సరిగా చూడమ్మా. త్వరగా చూడు నిలవని. ల్యాప్టాప్ ఆఫ్ అయ్యేలా ఉంది. వీళ్ళే అనుకుంటా. కొంచెం వెనక్కి వెళ్ళండి. వెళ్తున్నా. త్వరగా చేయరా. ఛార్జింగ్ తగ్గిపోతుంది డాడీ. త్వరగా చూడు. అవును వీళ్ళే, కానీ సరిగ్గా కనపడడం లేదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళండి సార్. బాగా చూసావమ్మా, వీళ్ళేనా? అయ్యా, ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను, కానీ వీళ్ళలాగే ఉన్నారు. వాళ్ళు ఇంకొంచెం ముందుకొచ్చుంటే గుర్తుపట్టేదాన్ని. ల్యాప్టాప్ ఆఫ్ అయిన తర్వాత ముందుకొచ్చుంటే గుర్తుపట్టేదాన్ని అంటావు? రే ల్యాప్టాప్ ఆఫ్ అయిన దానికి తనేం చేస్తుంది? తన మీద ఎందుకు సీరియస్ అవుతున్నావు? ల్యాప్టాప్ ఆఫ్ అవ్వకముందే గుర్తుపట్టుంటే వాళ్ళు దొరికేవాళ్ళు కదా డాడీ. ఆగరా, ఆగు. ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఎక్కడే పోతారు? అమ్మా రేణుకా, అయ్యగారు ఇలా రామా. వస్తున్నాను అయ్యగారు. టెన్షన్ అవ్వకరా. టెన్షన్ కాకపోతే ఇంకేం అవ్వాలి? గుర్తుపట్టేసుంటే వాళ్ళని పట్టుకునే వాళ్ళం కదా డాడీ. అబ్బా నువ్వుండ్రా. అమ్మా దీనికి ఛార్జింగ్ పెట్టరామా. నేనే వెళ్ళి పెడతాను డాడీ. ఆగరా, రేణుక పెడుతుంది. నువ్వు కూల్గా ఉండు. ఛార్జింగ్ పెట్టమ్మా. నిలవేణి, అసలు నువ్వు వాళ్ళని చూసావా? సరే నిలవేణి, నువ్వేం టెన్షన్ పడకు. 10 నిమిషాల్లో వాళ్ళని చూద్దు గానీ. ఈరోజు ఎలాగైనా వాళ్ళని కనిపెట్టి తీరుతాను. యూ డోంట్ వరీ, కూల్. సరే సార్. అది మాత్రమే కాదు సార్, మన ఇంటికి వచ్చి బంగారం దొంగతనం చేసింది కూడా వీళ్ళిద్దరే సార్. ఏమన్నావు? ఇంటికి దొంగతనానికి వచ్చింది కూడా వీళ్ళే అన్నావు కదా? వీళ్ళిద్దరిని పట్టుకుంటే మొత్తం సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, ఈరోజు ఎలాగైనా పట్టుకుంటా. రేణుకా, ల్యాప్టాప్ తీసుకురా చూద్దాం. ఒక 5 నిమిషాలు ఆగరా, ఛార్జింగ్ ఎక్కాలి కదా. వాళ్ళు నా చేతికి చిక్కాలి, అప్పుడు చెప్తాను వాళ్ళ పని. దాని వెనక ఎవరున్నారో కక్కిస్తా.